తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. 3 విడతల్లో డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్, అదే రోజు 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడితో పాటు ఉప సర్పంచ్ ఎన్నికలు సైతం నిర్వహిస్తారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మంగళవారం తమ కార్యాలయంలో ఎన్నికల షెడ్యూల్, నిర్వహణ ప్రక్రియను వెల్లడించారు. ఎన్నికలకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చినట్లు తెలిపారు. అభ్యర్థులందరూ కోడ్ను ఖచ్చితంగా పాటించాలన్నారు. రాష్ట్రంలో 31 జిల్లాల్లోని 564 మండలాల్లో గల 12,728 పంచాయతీలు, 1,12,242 వార్డులకు జరిగే ఎన్నికల్లో మొత్తం 1,66,55,186 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారన్నారు. బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఈ ఎన్నికల్లో నోటా కూడా ఉంటుందని చెప్పారు. హైకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికలపై విచారణ పూర్తి కాకుండానే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ జారీ చేయడం వల్ల న్యాయపరమైన చిక్కులు రావా అని రాణి కుముదిని విలేకరులు ప్రశ్నించగా ఆమె మౌనం దాల్చారు. అలాగే బీసీ రిజర్వేషన్లు తక్కువగా ఉన్నాయంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయని కూడా ప్రస్తావించగా ఆమె జవాబివ్వలేదు. తొలి విడతలో నవంబర్ 27న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కానుంది. 27 నుంచి 29 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 30న పరిశీలన, వీటిపై డిసెంబర్ 1న వినతుల స్వీకరణ ఉంటాయి. 2న పరిష్కారం, 3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు. అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తారు. 11న పోలింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. రెండో విడతకు నవంబర్ 30న నోటిఫికేషన్ జారీ కానుంది. అదే రోజు నుంచి డిసెంబర్ 2 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఉండనుంది. 3న పరిశీలన ప్రక్రియ, వీటిపై వినతులకు 4న అవకాశం ఉంటుంది. 5న పరిష్కారం, 6వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ఉండనుంది. అభ్యర్థుల జాబితా వెల్లడిస్తారు. 14న పోలింగ్, అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. మూడో విడతకు డిసెంబర్ 3న నోటిఫికేషన్ జారీ చేస్తారు. అదే రోజు నుంచి 5 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఉండనుంది. 6న నామినేషన్ల పరిశీలన, 7న వినతుల స్వీకరణ, 8న పరిష్కారం, 9వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ, అభ్యర్థుల జాబితా వెల్లడిస్తారు. 17న పోలింగ్, అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు. ప్రతి విడతలో వార్డు సభ్యుల ఫలితాలు ప్రకటించిన వెంటనే 2018 తెలంగాణ పంచాయతీ చట్టం మేరకు అదే రోజు ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. న్యాయస్థానాలు వివిధ కేసుల్లో జారీ చేసిన స్టే ఆర్డర్లతో 32 గ్రామ పంచాయతీలు, 292 వార్డుల ఎన్నికల నిర్వహణను రాష్ట్ర ఎన్నికల సంఘం నిలిపివేసింది. ములుగు జిల్లా మంగపేట మండలంలోని 25, కరీంనగర్ జిల్లా వి సైదాపూర్ మండలంలోని 2, ఖమ్మం జిల్లా ఎన్కూర్ మండలంలోని 4 గ్రామ పంచాయతీలను, పెనుపల్లి మండలంలోని 1 గ్రామ పంచాయతీని ఎన్నికల నోటిఫికేషన్ నుంచి మినహాయించింది.
రాష్ట్రంలో 2019 జనవరిలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించారు. వాటికి 2024 జనవరిలో పదవీకాలం పూర్తయింది. ఫిబ్రవరి నుంచి ప్రత్యేక అధికారులకు పాలనా బాధ్యతలు అప్పగించారు. బీసీలకు రిజర్వేషన్లను 42% పెంపుదలతో సెప్టెంబర్ 29న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 9న రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులతో ఎన్నికలు నిలిచిపోయాయి. తదుపరి సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు 50% రిజర్వేషన్ల పరిమితి మేరకే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఆదేశాలిచ్చింది. దాంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలకు సమాయత్తమైంది. తెలంగాణ పల్లెల్లో మళ్లీ ఎన్నికల సందడి మొదలైంది. ఇలా అన్ని ఫేజులు కూడా 31 జిల్లాల్లో జరుగుతాయి. కొన్ని మండలాలు ఒక్కొక్క ఫేజులో ఉంటాయి. మొదటి ఫేజ్ గురించి ముందుగా చెప్తాను. దీనికి నామినేషన్ 27 నవంబర్ను ఉంటుంది, అనగా ఎల్లుండి నుండి. నామినేషన్స్ 189 మండలాల్లో వేయవచ్చును. ఇవి 4236 సర్పంచ్ స్థానాలకు, అదేవిధంగా 37,440 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. వీటికి పోల్ డే 11 డిసెంబర్. మరి ఫేజ్ 2కు వస్తే నామినేషన్ 30 నవంబర్న ఉంటుంది. 193 మండలాల్లో 4333 సర్పంచ్ స్థానాలకు, 38,350 వార్డు స్థానాలకు పోల్ డే 14 డిసెంబర్న జరుగుతుంది. ఇక లాస్ట్ పోలు అన్ని జిల్లాల్లో 31 జిల్లాల్లో 182 మండలాల్లో 3వ డిసెంబర్ రోజున నామినేషన్ల స్వీకారం మొదలవుతుంది. ఇవి 4159 సర్పంచ్ స్థానాలకు, అదేవిధంగా వాటితో పాటు 36,400